40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే తెలంగాణలో కేవలం 5 అంటే 5 ఏళ్లలో 3 కోట్ల ధాన్యం ఎట్లా పండిస్తాడు? లెక్కలు తప్పు చెప్తున్నాడు అని చెప్పి కేంద్రం నుంచి అధికారులు సిఐడిలను పంపుకొని మిల్లులు చెక్ చేసి రికార్డు చెక్ చేసి ముఖం తెల్లజేసుకొని కేంద్ర ప్రభుత్వం మీ వడ్లు మేము కొనను, మీ ధాన్యం మేము కొనమనంటే ఒక్కసారి చెప్పొద్దాం మన లంగతనాన్ని ఢిల్లీ నడిమిలో చెప్పొద్దామని చెప్పి అత్యంత విజ్ఞత గల రాజకీయ నాయకుడుగా ఉన్న కేసీఆర్ మొత్తం ముఖ్యమంత్రిగా ఉండి మంత్రివర్గంతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం ప్రజాప్రతినిధులు తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేసి మేము పండించిన ప్రతి పంట ప్రతి గింజ కొని తీరాలే కేంద్రం, అది మీ బాధ్యత అని చెప్పి వాళ్ళు నమ్మకపోయినా ఈ పనికి మనూరు వీడు కొనేది రైతన్నా నువ్వు ఎంతైనా పండించు నేను వెళ్తా అని చెప్పి ఊరూరుకు కళ్ళాలు పెట్టి పండించిన ప్రతి గింజను కూడా అతి గొప్ప రైతు ప్రేమికుడు కేసీఆర్. ఇవాళ ఆ ప్లేస్ లో అతి ఇష్టపడ్డ కేసీఆర్ ను రైతుల్ని వేరు చేసి దుర్మార్గంగా హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీని 15,000 రకరకాల పద్ధతుల్లో మోసం చేసి ఇవాళ తల్లిని పిల్లలను వేవాపినట్టు వేరు చేస్తే ఇవాళ రైతులు పడుతున్న హింస అంతా ఇంత కాదు. మొదటి రోజు నుంచే మోసం చేసి 50,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి క్యాబినెట్ లోనే 25,000 తీర్మానం చేసి 20,000 వేసామని చెప్పి ఆఖరికి చేసిన రుణమాఫీ 12-13,000 కోట్లు. రైతు భరోసా ఇస్తున్న పేరు మీద రైతు బంధును ఆఫ్ చేసి కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కొరకు మాయం చేస్తూ ఎకరానికో 2 ఎకరాలకు వేసి మోసం చేస్తూ ఇప్పటికీ కూడా రైతులు ఉసురు తీసుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది. రైతుకు 500 బస్తాకు 500 క్వింటాలకు 500 ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఆ తర్వాత సన్నోట్లకు ఇస్తా దొడ్డోడ్లకు కాదని మోసం చేసి దొడ్డోడ్లు వేసుకునే రైతులు సన్నోడ్లు వేసుకునేట్టు చేసి మళ్ళీ అందులో పలానా రకానికైతే ఇస్తా అని చెప్పి నమ్మకం మోసం చేసి చివరికి వాళ్ళ చేతులెత్తేసి కేంద్రం మీద నెపం పెట్టి తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పద్ధతుల్లో ఇంటింటికి తిరిగే అవకాశం కూడా మీకు దీంతో వస్తాను. ఒక రాజకీయ కార్యకర్తగా మనం చేయాల్సిన పని అది. నిజమే మన అదృష్టం ఇవాళ ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఆ ప్రభుత్వానికేమో నిమిషాల మీద సమయం అయిపోయిన తర్వాత చేసి మోసం చేసేది దుర్మార్గంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేది బెంగాల్లో కావచ్చు, బీహార్లో కావచ్చు. నిజమే ఇక్కడున్నది ఎవరు? ఇక్కడున్న ముఖ్యమంత్రి ఎవరు? అక్కడ ఒక్క మోడీ చేసే దుర్మార్గం పక్కన చంద్రబాబు అంటే మనకి ఏందో తెలుసు. మీరు ఇప్పుడు ప్రవీణ్ గారికి ముందే చెప్పింది. ఒక వెన్నుపోటుదారుడు, ఒక కుట్రదారుడు, ఒక తెలంగాణ వ్యతిరేకి, నేను వెళ్ళ తెలంగాణ పట్ల వ్యతిరేక విషయాన్ని నింపుకున్నవాడు. పొద్దున్న లేస్తే తల్లిని చంపి బిడ్డను బతికించిండనే దుర్మార్గుడు ఇంకొక ఆయన. ఈ ఇద్దరు దుర్మార్గుల అక్రమ కలయికతో వచ్చిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు. ఈ ఇద్దరు దుర్మార్గులతో, తెలంగాణ వ్యతిరేకులైన దుర్మార్గులతో వచ్చిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ రాష్ట్ర యువతరానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకు, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు చేసిన మోసానికి బుద్ధి చెప్పే సందర్భం ఇవాళ వచ్చింది. నిజమే ఎన్నికలలో దుర్మార్గాలు చేయడని కాదు. నిజమే 1,00,000 మంది చంద్రబాబుకు సమానమైన మోడీ, ఆ ఇద్దరితో కలయికతో వచ్చిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి ఇక్కడున్నా మనం ఎక్కడున్నాం? వీళ్ళన్ని కుట్రలు తిప్పికొట్టగలిగిన మనగాడు కేసీఆర్ నాయకత్వంలో ఉన్న సాయుధులు మనం. కేసీఆర్ మనకున్నాడు.
వీళ్ళందరికీ అర్థం కాకుండానే, వీళ్ళ అయ్యలకు కూడా అర్థం కాకుండానే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో గులాబీ సైనికులం మనం. నిజమే, ఇవాళ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ మీకు తెలుసు, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలు ఒకప్పుడు రత్నాలు ఏర్లై పారినాయి గ్రామాలలో. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత తెచ్చిన గోదావరి జలాలతో అద్భుతంగా కలకల్లాడినాయి. ఏ ఒక్క చెరువు కూడా 5 ఏళ్లలో మత్తడి దుంకడం ఆపలేదు. ఎండాకాలంలో కూడా ఈ పాటికే నార్లు పోసుకున్నారు మొత్తం. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు వచ్చిన 2 ఏళ్లలో మళ్ళా నీళ్లు మాయమైనాయి. మళ్ళీ కొట్లాటలు, పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చినాయి. కేసులు కొత్త ఏం కాదు, మనకు జైలు కొత్త ఏం కాదు. కానీ ఇవాళ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది మన పైన. ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది మన పైన. తప్పకుండా ఊరూరు పోదాం. ప్రతి బూత్లో, అది టౌన్ అయినా, అది గ్రామమైనా, ఎక్కడైనా సరే, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని, ప్రత్యేకించి రైతులకు చేస్తున్న మోసాన్ని, ద్రోహాన్ని ఎండగట్టి ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. మొన్న నిస్సిగ్గుగా వారం రోజులు వ్యవసాయ వారం అని పెట్టి చెప్పింది ఏంటి అంటే, మీరు యూరియా దొరకదు, వ్యవసాయం చేయకండి. యూరియా దొరకదట. ఇప్పుడు రండలు యూరియానే కాదంటే గొప్పగా చెప్పుకుంటున్న సిగ్గు లేకుండా. ఒక యూరియానే కాదు, యూరియా యాప్ పెట్టేందుకు దేశంతో మురిసిపోతుంది. ఇప్పుడు ఇంకా అన్ని ఎరువుల బస్తాలకు కూడా మ్యాప్ పెడుతున్నాం. అదేంటి యాప్? అన్ని ఎరువులకు కూడా యాప్ పెడుతున్నట్టు. మరి మనం ఏం చేయాలి? రైతులందరినీ కూడగట్టాలి, వీళ్లకు మ్యాప్ పెట్టాలి, వీళ్ళకు ముఖాలకు రంగు పోయాలి. ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి నాయకత్వంలో నడుస్తున్న, హైబ్రిడ్ కాంగ్రెస్ నాయకులతో నడుస్తున్న ఈ ప్రభుత్వానికి మూకలు లేకుండా చేయాలి. ఇది మనం చేయాల్సిన పని. ఇది చెయ్యాలి అంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేసీఆర్ ఏజెంట్లుగా బూత్ లెవెల్లో మీ పని విధానమే ఎక్కువ అవసరం. నిజమే, ఎవరిని గమనించినా కనబడుతుంది బాధ. మేము చెప్పుకోవడానికి బాగా లేదు, మేమే కదా చేసింది తప్పు అని మాట్లాడుకుంటున్నారు, బాధపడుతున్నారు రైతాంగం. మేము మోసపోయినామని మహిళలు బాధపడుతున్నారు. మమ్మల్ని నిర్మాణం నుంచి ఉండని ఆటో మిత్రులు, ఆటో డ్రైవర్ మిత్రులు బాధపడుతున్నారు. మాకు అయ్యా రాస చూపించి, ఇంకోటి చూపించి మమ్మల్ని మోసం చేసిన ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. మాకు 5 లక్షలు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసిందని విద్యార్థులు బాధపడుతున్నారు. స్కూటర్ ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసిందని అమ్మాయిలు బాధపడుతున్నారు. ఈ నీళ్లు మంచిగా ఉన్నారు అని చెప్పడానికి లేదు. నిజమే, మనం కార్యకర్తలుగా కొంత బాధపడ్డ మాట వాస్తవం అన్నాడు. ఏమని? ఉదయం అప్పుడు 14 ఏళ్ళు కడుపు కట్టుకొని పని చేసినాము, అడుగుదని బతికినాము, ఆకుదని బతికినాము, ఉద్యమం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ సైనికులమే, గులాబీ సైనికులమే కడుపు ఎండబెట్టుకొని రైతు ప్రజల కడుపులు నింపినమన్నాడు. అందులో సందేహం ఏం లేదు. ఆనాడు మనందరం ఆ పద్ధతిలో పనిచేసాం కాబట్టే ఈ రాష్ట్రం అద్భుతంగా సస్యశ్యామలమైంది. నేరుగా కేసీఆర్ దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరితే పైసలు రైతులకు రైతుల అకౌంట్లో పడ్డాయి, పెన్షన్దారులకు పెన్షన్దారుల అకౌంట్లో పడ్డాయి. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతికి అవకాశం లేకుండా వచ్చింది. నిజమే, నేను రాగానే మాట్లాడిన కదా, అసలు లంగతనం బయట పెట్టుకోను. మేము లంక బిందెలు వస్తాయి, మేము వచ్చినాయి, ఇలా బిందెలు లేకుండా అయినాయి. కేసీఆర్ అంటే ఏం లేకుండా అంత వాళ్ళకి పంచి పెట్టిపోయిండు. వాస్తవం. మనం 4 లక్షలు అప్పు తెస్తే సృష్టించిన అద్భుతమైన సంపద సృష్టించిన ఈ రాష్ట్రంలో మనం వచ్చిన 3 లక్షల కోట్ల ఆశతో ఉంటే తెలంగాణ 15 లక్షల కోట్లు చేసేసి ఇచ్చినాం. 60,000 ఆదాయం ఉంటే 3 లక్షల కోట్ల ఆదాయం చేసి సృష్టించి ఇచ్చినాం. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన కానించి దాదాపుగా 7.5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆదాయం వచ్చింది, 4 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. ఏడబెట్టిండు.
కేసీఆర్ తీసుకొచ్చిన అప్పుకు ప్రతి దానికి ఒక ఆస్తి ఉంది. కేసీఆర్ అప్పుతో ఒక కాళేశ్వరం వచ్చింది. కేసీఆర్ అప్పుతో ప్రతి ఊరిలో చెరువు బాగైంది. కేసీఆర్ తెచ్చిన అప్పుతో ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ తెచ్చిన అప్పుతో 2000 పెన్షన్ వచ్చింది. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 వచ్చింది. అద్భుతంగా ఉద్యోగస్తుల జీతాలు పెరిగినాయి. కానీ వాళ్ళ ఈ సన్యాసం వచ్చిన తర్వాత ఈ 11 లక్షల రూపాయలు ఏమైనా మీ అందరికీ తెలుసు. ఏ పని పోయినా 10%, 15%, 20% సిగ్గు లేకుండా బహిరంగంగా అడిగి తీసుకుంటున్నారు. ఏం జరుగుతున్నాయి మరి ఇప్పుడు? ఏడిపోతున్నాయి పైసలు? ఆనాడేమో మనం కడుపుని కట్టుకొని ప్రజలకు పంపించినాయి. ఇవాళ వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యేల కుటుంబాలు వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు, ప్రజల కడుపులు ఎండబెడుతున్నారు. ఇది జరుగుతుంది మళ్ళీ రాష్ట్రంలో. ఈ విషయాలన్నీ కూడా మీరు ఇంటికి తిరిగి చెప్పుకునే అవకాశం ఈ కార్యక్రమంతో ఉంది. అందుకే నిజమే మీరు ఇంతకుముందు ప్రవీణ్ గారి వల్ల కళ్ళు మూసుకొని కలగనమన్నాడు. కలగన్నాడు, విమానం కూడా ఎక్కిన మళ్ళా. ఆ విమానం కూడా మామూలు విమానం కాదు. ఎక్కడి విమానం అది? రేవంత్ రెడ్డి దిల్సుఖ్నగర్ లో తయారు చేసిన విమానం తెచ్చి పిల్లలు ఇక్కడ తెచ్చాడు. రేవంత్ రెడ్డి దిల్సుఖ్నగర్ తయారు చేసి అమ్మిన విమానం మీరు ఎక్కి తిరిగింది. ఇక విమానంలో ఉండండి. దిగొచ్చి వాడు పోకపోతే, మీ బూతుకు మీరు పోకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మళ్ళా మనం బస్ స్టాండ్ పాము. కాబట్టి విమానం నుంచి దిగుంది. తప్పకుండా 2028 తర్వాత ఈ బూత్ ఏజెంట్ అందరూ విమానం ఎక్కి పోదాం. నిజమైన విమానం ఎక్కి ఢిల్లీ దాకా పోదాం. ఈసారి ఢిల్లీ కేవలం హైదరాబాద్లో ఉండడు కేసీఆర్. తప్పకుండా మనకి ఇంకొకసారి వస్తాడు కేసీఆర్. ఢిల్లీ దాకా కూడా పోతాడు. మొత్తం భారతదేశానికి కూడా సేవలు అందిస్తాడు. కాబట్టి ఇవాళ మీ బూత్ ఏజెంట్లు నిజమైన విమానం ఎక్కాలే. ప్రవీణ్ కుమార్ గారు ఎక్కించిన విమానం అంటే రేవంత్ రెడ్డి దిల్సుఖ్నగర్లో అమ్మిన విమానం కాకుండా సూర్యాపేటలో వాళ్ళు కట్టించిన ఎయిర్పోర్ట్లో, మంత్రులు కట్టించిన ఎయిర్పోర్ట్లో నీళ్ళల్లో వాటర్ కలిపి, వాటర్లో నీళ్లు కలిపి మంత్రి కట్టించే ఎయిర్పోర్ట్లో ఎక్కేది కాకుండా నిజమైన శంషాబాద్ విమానానికి పోదాం, విమానాశ్రయానికి పోదాం, ఎక్కుదాం. పోదామని అనుకుంటే మీ బూత్ లెవెల్ ఏజెంట్ చేతుల్లో ఉంది ఇప్పుడు ఆ పని. ఈ పని వదిలిపెట్టి ప్రెషర్ జైన్ల వదిలిపెట్టి పప్పటిలా వెతుక్కుంటే రాదని సామెత మనకు తెలుసు. కాబట్టి ఇవాళ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఒక ఏజెంట్ని పెట్టినాం కదా, ఆయన చూసుకుంటాడు టీవీ అని చెప్పి మిగతా నాయకులు ఎవరు అనుకోవడం ఏం లేదు. తప్పకుండా ఏజెంట్ ఎమ్మటి 4-5 ప్రతిరోజు ప్రతి ఇంటికి తిరగాలి. ఎందుకంటే ఒక రోజు ఇబ్బంది వచ్చి ఆ ఏజెంట్ వేరే పని మీద పోయాల్సి వచ్చేస్తుంది. హాస్పిటల్ పనో, ఇంకేదైనా దగ్గర బంధువుల కింద ఇబ్బంది అయ్యో ఇంకో ఇతర కార్యక్రమం పోతాడు. మరి ఆ రోజు 50 ఓట్లు పోతాయి. ఎందుకంటే ఇవాళ మీరు ఓటర్ దగ్గరికి పోయి ఆ ఓటర్ను చేర్పించి మాట్లాడి మీరు టచ్ లో ఉంటేనే తప్పకుండా రేపు నాకు ఇవో ఈ ఏజెంట్ వల్ల, ఈయన వల్ల నాకు ఓటు వచ్చింది అనే భావన ఉంటుంది. ఓటు వచ్చినాడు మీరు మళ్ళీ అడగటానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఆ ఇంటిమసీ ఏర్పడుతుంది. కాబట్టి తప్పుడు కొత్త ఓట్లు అయితే మీరు ఎవరు చేర్పిస్తారో వాళ్ళకే వేస్తారు సార్. కాబట్టి మీరు అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. మరి ఇంత ముఖ్యమైనది కాబట్టి దయచేసి ఏజెంట్లు ఇవాళ 7 మంది ఆబ్సెంట్ ఉన్నట్టున్నారు. ఆ ఊరి నుంచి వచ్చిన మిగతా వాళ్ళైనా సరే వాళ్ళకి చెప్పి రాని వాళ్ళని కూడా జాగ్రత్తగా చేసుకొని చెప్పుకొని పనిచేసుకోవాలి. ఇదే సందర్భంలో సభ్యత్వానికి సంబంధించి కూడా ఇవాళ పొద్దున్నే మన కేటీఆర్ గారు కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. యాప్ వచ్చింది, తయారైంది. కాకపోతే మనం మొన్న ఏదైతే 2 పేర్లు ఇచ్చినామో ఇప్పుడు వాళ్ళకి ఒక చిన్న మార్పు వస్తుంది. ఏంటి అంటే తప్పకుండా అదే బూత్కు సంబంధించిన వాళ్ళ ఉండాలి. పార్టీకి ఇచ్చిన ఏజెంట్లు కూడా, బూత్ ఇన్ఛార్జీలు కూడా అదే బూత్ లో ఉండాలి, ఓటర్ ఉండాలి. ఎందుకు అని అంటే ఆ బూత్ ఓట్ల వరకే చేర్పిస్తానుకునే ఆయనకు మళ్ళీ కనబడతాయి ఆయన. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్ చేస్తుందో మనం కూడా అదే పద్ధతిలో చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అది మార్చి ఇవ్వాల్సి వస్తుంది. 20 ఉంటే మిగతా
అందరూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నప్పుడు గ్రామ నాయకులు ఆ పేర్లు ఇచ్చిన వాళ్ళు మీకు తెలుసు. మీరు ఒకసారి మీ ఓటు చెక్ చేసుకొని ఆ బూత్ పరిధిలోనే ఉందా లేదా చూసుకోండి. తప్పకుండా వాళ్ళని కూడా ఆ పద్ధతిలో సరి చేసుకుందాం. దానికి సంబంధించి కూడా ఇంకొక ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ ఫోన్లకు యాప్ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ మీటింగ్ కూడా త్వరలో పెట్టుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజు ఒకటే మాట, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎట్లయితే కోరుకుంటున్నారో ఆ ప్రజల కళను నిజం చేయాలి అంటే ఆ బాధ్యత మనందరి పైన ఉంది. గులాబీ సైనికులుగా దాన్ని విజయం తీరాలకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనదే. ప్రత్యేకించి మీరు వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అపాయింట్ చేసింది కేసీఆర్. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఎట్లా పనిచేస్తాడో, ఒక సందర్భం వచ్చినప్పుడు 24 గంటలు ఎట్లా పనిచేస్తాడో, నిద్రపోకుండా ఎట్లా పనిచేస్తాడో అదే పద్ధతుల్లో మీరు కూడా పనిచేసి తప్పకుండా మీ పనిలో మీరందరూ కూడా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.